నమస్తే అండి, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం. వీడియో పూర్తి వరకు చూసి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ అందిస్తూ ఉన్నా. ముందుగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినట్టయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ రివాల్యుయేషన్పై కౌంటర్ దాఖలు చేయండి. టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు అంటే ఇక్కడైతే చూడొచ్చు. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని తిరిగి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇవ్వాలని ఇక్కడ ఎస్ నరేష్ సహా 23 మంది వేసిన పిటిషన్లను జస్టిస్ ఇక్కడ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారించారంటూ కూడా చూడొచ్చు. అయితే అడ్వకేటు అనిరుద్ధ్ సాధు వాదిస్తూ మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, మొత్తం 18 రకాల సబ్జెక్టులు ఉంటే 12 రకాల సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లు దిద్దించారన్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే 3 భాషల్లో పరీక్ష నిర్వహించిన తగిన నిపుణులను ఏర్పాటు చేయలేదని, తెలుగు ఆంగ్లం మీడియం పేపర్లను ఒకే నిపుణులతో మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు. ఈ కారణంగా తెలుగు ఉర్దూ భాషలలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం, స్థానిక చరిత్ర వంటి అంశాలపై నైపుణ్యం లేదని, పేపర్ల పునర్మూల్యాంకనం చేయాలని అభ్యర్థించారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు. అయితే వాదనలు విన్న న్యాయమూర్తి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేశారంటూ ఈ విధంగా గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడొచ్చు అనమాట. సో ఇది అప్డేట్ ఒకసారి అయితే తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో భూభారతి రూల్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్ వాల్యూను సవరించనున్నట్లు పేర్కొన్నారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకు సంబంధించి ఈ అప్డేట్ ఇది మనకు జీపీఓకి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ఈ మ్యాటర్ అంతా ఉన్నాయి, కానీ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ ఓకేనా, దీనికి సంబంధించి పాత వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకుంటామని, వారికి ఇంటర్ విద్యార్హతను తీసుకుంటున్నట్లు వివరించారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇంటర్గా విద్యార్హత ఉన్నట్టుగా ఓకేనా. ఇందుకోసం తెలుగులోనే ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. 10,000 పోస్టులు అన్నారు. దాదాపు 6,000 మందికి పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క జీపీఓ పోస్టులకు సంబంధించి ఈ యొక్క ఇంటర్ విద్యార్హతతోని పరీక్ష నిర్వహించి తీసుకుంటామన్నట్టుగా, పాత వీఆర్ఓ వీఆర్ఏలను తీసుకుంటామన్నట్టు చెప్తా ఉన్నారు. అయితే 10,000 పోస్టుల్లో దాదాపు 6,000 మంది ఉంటారు కదా, సో వాళ్ళకి పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉందని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మిగతా పోస్టులను ఎట్లా ఇస్తారేందని చెప్పేసి చూడాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తారా ఎట్లా అని చూడాలి. అది వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అంటే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ కూడా మరో న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తాయో. అంటే నెక్స్ట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఆరోగ్య శాఖ కమిషనరేట్ను ముట్టడించిన ఆశా వర్కర్లు అంటూ కూడా మరొక అప్డేట్ కూడా ఇవ్వచ్చు. హైదరాబాద్ కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనరేట్ను ఆశా వర్కర్లు ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుంపులుగా కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనరేట్ కార్యాలయం వైపు దూసుకొచ్చారంటూ కూడా చూడొచ్చు. అయితే వారిని అడ్డుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇక్కడ వందలాదిగా ఆశా కార్యకర్తలు కమిషనరేట్ వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో 3 ఆశా వర్కర్లు స్పృహ కోల్పోవడంతో పోలీసులు వారిని హాస్పిటల్కు తరలించారంటూ కూడా చూడొచ్చు. అయితే ఆశా వర్కర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనం పెంచాలని కోరారు. పదోన్నతులు, బీమా, పింఛన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారంటూ ఈ విధంగానైతే చూడొచ్చు. ఓవరాల్గా ఇది మిత్రులారా వీడియో అయితే. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను.